అంటే వాళ్ళే కాంపన్సేషన్ బాధపడుతున్నారు. కింద ఏదో ఆఫర్ చేస్తున్నారా? అంటే ఈ కేసు పైకి రాకుండా కాన్సంట్రేషన్ ఏంటండి? పిల్లోడిని చంపే అధికారం ఎవరు ఇచ్చారండి? తగలబెట్టే అధికారం ఎవరు ఇచ్చారండి? కాదు సార్. తగలబెట్టే అధికారం నాగేశ్వరరావు ఎవరు గారు, ఇచ్చారండి? నాగేశ్వర్ కాదండి, గారు, అది ఒక్క మాట. ప్లీజ్ మీరు చెప్పండి. అరెస్ట్ చేశారు, కోర్టు ప్రొడ్యూస్ చేసుకోండి, బెయిల్ పెట్టుకు బయటికి తెచ్చుకుంటాం. అరెస్ట్ వారెంట్ లో ఈ విధంగా అనేక సంవత్సరాలుగా వారెంట్లు తెచ్చుకుని రీకాల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆడేమన్నా కసబ్బా, బర్మా నుంచి వచ్చిన కాందిసి కూడా, లేదా ఐఎస్ఐఎస్ తీవ్రవాదా? మీరే చెప్పండి. రైట్. నేను ఆఖరికి నేను నిజంగా కసబ్ అడగాలనుకున్న గారి బాడీ కూడా, అంశాన్నే మీరే కసబ్ లేవనెత్తారు. గారి బాడీ కసబ్ కూడా ఈ ఉరి శిక్ష దేశంలో ఇచ్చే మానవ రోజు హక్కులు చూపించారు. వర్తించాయి. ఈ దేశంలో కసబ్కు కూడా మానవ హక్కులు వర్తించాయి. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన కసబ్కు కూడా కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత, కోర్టులో విచారణ జరిగిన తర్వాతే శిక్ష పడింది. కానీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఒక వ్యక్తి మాయమైపోతే, ఈ రోజు వరకు సమాధానం చెప్పకపోతే అసలు ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కులు ఉన్నట్ట, పోయినట్ట, చచ్చినట్ట ప్రజాస్వామ్యం? మీకు ఇంకో విషయం చెప్తున్నా, మీకు ఇంకో భయంకరమైన విషయం చెప్తున్నా. ఇక్కడ బార్ కౌన్సిల్లో ఒక హెడ్, మేము అక్కడ బార్ కౌన్సిల్లో మీటింగ్ పెట్టుకోనికుండా చేస్తున్నారు. మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి లాయర్లు కూడా భయపెడుతున్నారు. మాకు సపోర్ట్ చేసే మేము అక్కడ మాట్లాడుతుంటే ఇవన్నీ కూడా లైవ్ పెడుతున్నాడు. ఇప్పుడు మీరు లైవ్ చూపిస్తున్నారు. ఏం పీక్కుంటారో పీక్కోమనండి, చావుకైనా సిద్ధమే. మేము చావుకైనా సిద్ధమే. మా మేనల్లుడు యొక్క చావు బతుకుల గురించి మాకు చెప్పాలి. మా అబ్బాయి బాడీ ఇవ్వాలి, లేదు బూడిదివ్వండి, లేదు డేట్ చెప్పండి, కర్మకాండలు చేసుకుంటాం. మాకు కేసులు కాదు కావాల్సింది, మాకు కులాలు కాదు కావాల్సింది, మాకు పార్టీలు కాదు, అన్నీ వదిలేసి ఇవాళ నేను ప్రశాంతంగా బతుకుతున్నా. మమ్మల్ని కెలికారు. ఈ విషయంలో ఎక్కడికైనా వెళ్తా, ఢిల్లీ వెళ్తా, సుప్రీంకోర్టుకి, హ్యూమన్ రైట్స్కి వెళ్తా, ఇక్కడ హ్యూమన్ రైట్స్కి, సిబిఐకి కూడా వెళ్తా. వదిలే క్వశ్చన్ లేదు. నా మేనల్లుడు ఆ బూడిదైనా కావాలని చెప్పి సాక్షి ఛానల్ ద్వారా మీ పార్టీకి, మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, కూటమికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్.